వెల్కమ్ టు నేలతల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు ఈరోజు 3 acres ల్యాండ్ను తీసుకొచ్చిన. మనకు ఇక్కడ 18 feet రోడ్ అప్రోచ్ ఉంది, మన సైట్ వరకు ఉంటుంది. మనం సైట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇదేనండి సైట్. ఈ సైట్లో శాంక్షన్డ్ బోర్ అవైలబుల్గా ఉంది, మనం కార్నర్లో చూడవచ్చు. సైట్కి బౌండరీస్ మొత్తం ఫిక్స్ చేసి ఉన్నాయి. మనము పూర్తిగా వేయలేదు హద్దులు, మనము వేసుకుంటే పూర్తిగా వేసుకోవచ్చు. మనకు పైన 1.5 acre వరకు ప్యాడీ వేసి ఉంది, వరి వేశారు. చాలా బాగా వచ్చింది వరి కూడా. మనము అదిని కూడా కవర్ చేద్దాం రండి. మనకు సైట్ సాయిల్ టైప్ చూసేసి మీకు చూడొచ్చు, ఇక్కడ రెడ్ కనిపిస్తుంది, ప్యూర్ రెడ్ సాయిల్. కాకపోతే మనకు పదే పదే మనకు వరి వేయడం వల్ల కొంచెం సాయిల్ బ్లాక్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కూడా కొంచెం రెడ్గా కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే మీరు పైన చూడొచ్చు, మనకు ప్యాడీ వేసి ఉంది. ఇదేనండి 1.5 acre ప్యాడీ వేసింది. మనకు పైననేమో 1 acre ఖాళీగా ఉంచారు, కింద ఒక 1/2 acre వరకు ఖాళీగా ఉంచారు, మధ్యలో మొత్తం ప్యాడీ వేసి ఉంది. ఇదంతా మీరు కవర్ చేయొచ్చు, చాలా గ్రీనరీతో కవర్ చేసింది. మనకు బౌండరీస్ కూడా చూడొచ్చు, అక్కడక్కడ హద్దులు వేశారు, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి. సైడ్ ని చూడొచ్చు, మొత్తం గ్రీనరీతో కవర్ చేసి ఉంది. మనకు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. బోర్ అవైలబుల్గా ఉంది, శాంక్షన్ బోర్. అలాగే శాంక్షన్డ్ బీటీ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. సైట్ వరకు 18 feet రోడ్ అప్రోచ్ ఉంటుంది. సైట్ డిస్టెన్సెస్ విషయంలో మనం చూసుకున్నట్టయితే విలేజ్ నుంచి 2 kilometers వస్తుంది. నారాయణరావు పేట్ విలేజ్ నుంచి మనకు ఓన్లీ 2 kilometers వస్తుంది. సైట్ నుండి 16 kilometers డిస్టెన్స్లో మనకు సిద్దిపేట వస్తుంది, డిస్ట్రిక్ట్ వస్తుంది సిద్దిపేట. అలాగే సైట్ నుండి మనకు షామీర్పేట్ ఓన్లీ 93 kilometers వస్తుంది. సైట్ నుండి మనకు జేబిఎస్ 113 kilometers వస్తుంది. సైట్ ప్రైస్ విషయంలో మనం చూసుకున్నట్టయితే 28 lakhs per acre లెక్క చెప్తున్నారు. స్లైడ్గా నెగోషియేట్ అవుతుండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పైన నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ సైట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.